ఐదో అధ్యాయం నందు గమనిస్తే నియామకాలలో జిల్లా యూనిట్ను జోనల్గా మార్పు మరియు జోనల్ను రాష్ట్ర స్థాయిగా మార్చి ఉల్లంఘించబడిన విధానాన్ని వివరించారు. అంటే కింది స్థాయి పోస్టును పై స్థాయికి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఆరో అధ్యాయం నందు గమనిస్తే బదిలీల రూపంలో ఉల్లంఘించబడిన తీరును వివరించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో బదిలీలు అంతర్బదిలీలు ఉండకూడదు అంటున్నారు. కానీ దాన్ని ఉల్లంఘించి అనేక మందిని డిప్యుటేషన్ల పేరుతో పదవి బదిలీల పేరుతో ప్రమోషన్ బదిలీల పేరుతో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆరో అధ్యాయంలో ఆ విషయం క్లియర్గా వివరించబడడం జరిగింది. అదేవిధంగా గమనిస్తే ఏడో అధ్యాయంలో నందు ఏడో అధ్యాయంలో ఏమున్నాయి? పేరా 14 అంశాలను ఉల్లంఘించబడిన విధానాన్ని వివరించడం జరుగుతుంది. పేరా 14 అనేది రాష్ట్రపతి ఉత్తర్వుల్లో అత్యంత కీలకమైన విషయం. ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు అందులోకి ఈ పరిధిలోకి రాని అంశాలు మొత్తం మనకు ఇందులో కనబడతాయి.